కాలం కలిసొస్తున్నట్టుగానే కనిపిస్తోంది. ఆరంభం ఆశాజనకంగా ఉంటే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయన్న నమ్మకం అన్నదాతను ముందుకు నడిపిస్తోంది. నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదైంది. దీంతో సాగు విస్తీర్ణము ఊపందుకుంది. అంచనాలను మించి ఇప్పటికే విత్తనం పడింది. ఎరువులకు కొరత తలెత్తకుండా ఇప్పటికే సర్కారు యూరియా కావాలంటూ కేంద్రానికి వినతులు పంపింది. రెండో విడత రుణమాఫీ, వ్యవసాయ పంట రుణాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం బ్యాంకర్లకు సూచించింది. రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ పంట కాలం చురుకుగా కొనసాగుతుంది. వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 41.43 లక్షల హెక్టార్లు ఉండగా ఇప్పటి వరకు 14.11 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ రకాల పంటల విత్తు పడింది. సాధారణంగా ఇదే సమయానికి 8.24 లక్షల హెక్టార్లలో విత్తనం పడేది. 2014 ఖరీఫ్ పంట కాలంలో ఇదే సమయానికి కేవలం 4.28 లక్షల హెక్టార్ల విస్తీర్ణం మాత్రమే. అది ఆరుతడి పంటల సాగు మాత్రమే కొనసాగుతుంది. వ్యవసాయ పంటల వారీగా పురోగతి పరిశీలిస్తే ప్రధాన ఆహార పంట వరి సాధారణ సాగు విస్తీర్ణం 10.59 లక్షల హెక్టార్లకు గాను ఇప్పుడిప్పుడే నాట్లు పడబోతున్నాయి. నాగార్జున సాగర్ ఎడమ కాలువ, శ్రీరామ్ సాగర్ ఆయకట్టు రైతులు వరి నాట్లు పోసుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. వర్షాలు ఆశాజనకంగా ఉండడం, అపరాలకు రేటు పెరగడంతో ఈ ఏడాది మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరగకపోవచ్చని అంచనా. మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 4.78 లక్షల హెక్టార్లకు గాను ఇప్పటి వరకు 1.94 లక్షల హెక్టార్లలో విత్తనం వేశారు. తృణధాన్యాల పంటల సాధారణ సాగు విస్తీర్ణం 5.58 లక్షల హెక్టార్లకు గాను 2.97 లక్షల హెక్టార్లలో విత్తనం పడింది. కంది, పెసర, మినుము, శనగ, ఇతర పప్పుధాన్యాల పంటల సాధారణ సాగు విస్తీర్ణం 4.48 లక్షల హెక్టార్లకు గాను 1.31 లక్షల హెక్టార్లలో విత్తనాలు వేశారు. 29% చేరిన పప్పుధాన్యాల సాగు ఆశాజనకంగా కొనసాగుతోంది. వేరుశెనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, సోయా చిక్కుడు, ఆముదం, ఇతర నూనె గింజల పంటల సాధారణ సాగు విస్తీర్ణం 2.92 లక్షల హెక్టార్లకు గాను ఇప్పటికే 52% విత్తనం పడింది. ప్రధాన వాణిజ్య పంట పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 16.32 లక్షల హెక్టార్లు ఉండగా 8.75 లక్షల హెక్టార్లలో విత్తనం పడింది. ఈ ఏడాది ఖరీఫ్ పంటకాలం సంతృప్తికరంగా కొనసాగుతున్న దృష్ట్యా క్షేత్రస్థాయిలో రైతుల సౌకర్యార్థం విత్తనం, రసాయన ఎరువుల నిల్వలు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని సర్కారు చెప్తోంది. ఖరీఫ్ సీజన్ మంచి ఆశాజనకంగా ఉంది. వర్షాలు బాగున్నాయి. దానికి సరిపడు మేము ప్రతి మండలం, ప్రతి గ్రామంలో ఏ ప్రాంతంలో ఏ విత్తనం అవసరం అనుకుంటుందో ఆ విత్తనాన్ని కూడా పొజిషన్ చేశాం. ఎక్కడ ఇంతవరకు విత్తన కొరత అనేది మేము వినలే. ఫెర్టిలైజర్ కూడా అడ్వాన్స్గా స్టాక్ పెట్టుకున్నాం. ఇక్కడ ఏమి సంవత్సరం ఏ అల్లరి లేకుండా, ఏ కొరత లేకుండా, ఇటు వర్షాలు కూడా బాగా పడుతున్నాయి కాబట్టి ఈ సంవత్సరం మంచి పంటలు ఉంటాయని ఆశిస్తా ఉన్నాం. మెదక్, రంగారెడ్డి, వరంగల్, హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో 20% అదనంగా వర్షపాతం నమోదైంది. ఏరువాక బాటలో పని ఒత్తిడితో ఉన్న రైతులకు రుణపాట్లు తప్పడం లేదు. తెలంగాణ 9 జిల్లాల్లో రెండో విడత రుణమాఫీ సొమ్ము 2043 కోట్ల రూపాయలు తాజాగా బ్యాంకుల్లో జమ చేస్తోంది. ఆ సొమ్ము ఇంకా బ్యాంకులకు పూర్తి స్థాయిలో అందకపోవడంతో క్షేత్రస్థాయిలో రైతులకు మాత్రం రుణం పుట్టడం లేదు. అయితే రాష్ట్ర స్థాయి బ్యాంకుల సమావేశంలో స్పష్టమైన సూచనలు జారీ చేసిన దృష్ట్యా రుణాల పంపిణీ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్ని బ్యాంకులు రుణాలు ఇస్తాయని సర్కారు చెప్తోంది. ఈ ఏడాది వ్యవసాయ రుణాలు 30,995 కోట్ల రూపాయలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఎస్ఎల్బీసీ ఖరీఫ్లో ఒక్క పంట రుణాలే 23,000 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వనుంది. ప్రభుత్వం బ్యాంకులకు మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం రైతుల పాత అప్పులన్నీ సర్కారే వడ్డీతో వాయిదాల్లో చెల్లిస్తుందని భరోసా ఇచ్చిన దృష్ట్యా ఇక రుణాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని, రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తోంది. మొత్తం ఈ సంవత్సరం ఖరీఫ్లో పంట రుణాల కింద 23,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాం. పోయిన సంవత్సరం ఖరీఫ్ అండ్ రబ్బీ కలుపుకొని 18,600 కోట్లు ఇవ్వాలనుకున్నాం. 98% అచీవ్ అయింది పోయిన సంవత్సరం. మాకు బ్యాంకర్స్ కుదిరినటువంటి ఒప్పందం ఏంటంటే, మేము ఇచ్చే డబ్బు మీకు మీ వడ్డీతో సహా కడతాము, రైతుతో సంబంధం లేదు. ఇక మీరు 75%, 25% కట్టాము ఇది వరకు, 75% ఇంకా మిగిలి ఉంది. ఆ 75% మిగతా 3 ఇన్స్టాల్మెంట్లో మేము కట్టుకుంటాం వడ్డీతో సహా. మీరు రైతుకు ఇబ్బంది పెట్టద్దు. రైతుకు ఎనెక్సిట్ F1 ఒక ఫారం ఇచ్చాం. బ్యాంకు సంతకం పెట్టి ఇచ్చేస్తున్నాడు. అంటే ఇక నీకు లోన్, ఫ్రెష్ లోన్ ఇస్తాం, నీకు బ్యాంకుతో లోన్తో సంబంధం లేదని బ్యాంకర్ సంతకం పెట్టిస్తున్నాడు. ఇటు మేము రుణమాఫీ పత్రం ఇస్తున్నాం.
బ్యాంకర్లు సహా రాష్ట్ర ప్రభుత్వం కూడా రుణమాఫీ ధృవీకరణ పత్రం జారీ చేస్తున్న దృష్ట్యా ఇక ఉన్న 75% అప్పు రైతుకు సంబంధం ఉండదు. లక్షలోపు రుణాల రద్దుకు సంబంధించి రుణ విముక్తులైనట్లేనని సర్కారు చెప్తోంది.